యుగానికి ఒక్కడితో రొమాన్స్ చేసి అవార్డులు రివార్డులు కొట్టేద్దామనుకున్న ఆ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లైంది. ఆమె రీమా సేన్. రీసెంట్ గా రీమాకు ఆలస్యమే అమృతమైంది. అదెలాగో మీరే చూడండి. రీమా సేన్ తెలుగు చిత్రంతో 10 ఏళ్ల కిందట కెరీర్ స్టార్ట్ చేసిన రీమా సేన్ అలా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్ గా బిజీ అయింది. గౌతమ్ మీనన్ తీసిన బైలింగ్యువల్ మూవీ చెలితో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నా యౌవనమే నీ పరమే పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా. నిజం చెప్పాలంటే రీమా సేన్ కెరీర్ పడుతూ లేస్తూ వచ్చింది. అయినా ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఏదో ఓ సినిమాలో చేస్తూనే ఉంది. అడపాదడపా హిందీ సినిమాలో కూడా నటించింది. రీసెంట్ గా వచ్చిన ఆక్రోస్ లో ఓ మంచి క్యారెక్టర్ చేసింది. రీసెంట్ గా చావుకు అరగంట దూరంలో ఆగిపోయిందట మన రీమా. హిందీ సినిమా షూటింగ్ కోసం వారణాసిలో ఉన్న రీమా దశ్వమేధ్ ఘాట్ కు వెళ్లి పూజలు చేద్దామనుకుంది. అయితే ఆమె ఎక్కాల్సిన కారు అరగంట లేటుగా వచ్చింది. ఇంతలోనే వారణాసిలో బాంబు పేలింది. దీంతో రీమా విషయంలో నిజంగా ఆలస్యమే అమృతమైంది. నిజానికి యుగానికి ఒకడు సినిమాతో అవార్డులు రివార్డులు వస్తాయని అనుకుంది రీమా సేన్. సినిమాలో సూపర్ గా నటించడం మాత్రమే కాక గ్లామర్ లో కూడా పవర్ చూపించింది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆశించినంత సక్సెస్ కాలేదు. దీంతో రీమా ఆశలన్నీ ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న హిందీ సినిమాలపైనే. ఇక తమిళ్లో విశాల్ సరసన ఓ సినిమా చేస్తుంది రీమా. ఈ సినిమా అయినా రీమాను బిజీ చేయాలని కోరుకుందాం.